ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెట్టి పోర్ట్స్ ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రెగ్యులర్ విమానాలు టేకాఫ్ కావాలంటే పెద్ద పెద్ద రన్వేలు కావాలనే విషయం తెలిసిందే. ఎయిర్ ట్యాక్సీల నిర్వహణ కోసమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు వెట్టి పోర్ట్స్ ఏర్పాటుపై దృష్టి సారించింది. ఎంపిక చేసిన ప్రాంతం నుంచే ఇవి నిటారుగా టేకాఫ్ కావడంతో పాటు అలాగే ల్యాండ్ అవుతాయి కూడా. వీటికి ల్యాండింగ్ ప్యాడ్స్తో పాటు పాసింజర్ టెర్మినల్స్, ఛార్జింగ్ వంటి మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి. ప్రధాన నగరాల్లో భారీ భారీ బిల్డింగుల మీద ఈ వెట్టి పోర్ట్స్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ప్రధాన నగరాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడానికి, కొన్ని సందర్భాల్లో కార్గో రవాణాకు కూడా ఇవి అంతగానో ఉపయోగపడతాయి. వెట్టి పోర్ట్స్ ప్లానింగ్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీనే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉంటారంటూ తాజాగా జారీ చేసిన జీవోలో స్పష్టం చేశారు. ఈ కమిటీలో ప్రభుత్వానికి చెందిన వివిధ కీలక శాఖల ఉన్నతాధికారులతో పాటు ఎయిర్పోర్ట్ డైరెక్టర్, ప్రైవేట్ రంగానికి చెందిన ఇద్దరు ప్రతినిధులకు కూడా చోటు కల్పించాలని ప్రతిపాదించారు. ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం ఎలక్ట్రికల్, వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్క్రాఫ్ట్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే. భూమిపై, రూఫ్ టాప్స్పై వెట్టి పోర్ట్స్కి సంబంధించిన నెట్వర్క్ను అభివృద్ధి చేయడంపై ఈ కమిటీ దృష్టి సారించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న హెలిపోర్ట్స్ను వెట్టి పోర్ట్స్గా మార్చడానికి గల అవకాశాలను కూడా పరిశీలించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. డీజీసీఏ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ డిజైన్, భద్రత తదితర విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఈ వెట్టి పోర్ట్స్ అభివృద్ధికి అంతగా ఛాన్స్ లేదనే అభిప్రాయం అధికార వర్గాల నుంచే వ్యక్తమవుతుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.